హాయ్ అండి. అలా చూసి ఎందుకెళ్ళిపోతారు? కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! మీ సొమ్మేమైనా పోతుందా? ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ అయితే మా ఫ్రెండ్ కాల్ చేసింది శనివారం మధ్యాహ్నం. ఎక్కడికి అంటే బయటికెళ్దాము అన్నది. సరే అనేసి బయటికైతే వచ్చాము. తనతో షాపింగ్ అంటే ఉండాలి ఎనర్జీ. ఇంక తన కోసం అయితే జ్యూస్ తాగాలి. జ్యూస్ షాప్‌కైతే మా ఫ్రెండ్ షాపే అది. వచ్చాము. తనైతే మాకు జ్యూస్ చేస్తుంది. ఇంక జ్యూస్ తాగేసి ఇంక మా జర్నీ స్టార్ట్ చేయాలి. తర్వాత అయితే తనైతే తిప్పేస్తుంది. ఉండండి మంచిగా చేస్తాను మీకోసం అనేసని. ఇంకా జ్యూస్ తాగేసి ఫస్ట్ అయితే పార్లర్‌కైతే వచ్చాము. ఇంకా మా ఫ్రెండ్ అయితే హెయిర్‌కి చేపించుకుంటుంది. అక్కడ కూర్చున్నాను. చాలా సైలెంట్‌గా ఉంది. ఎందుకంటే ఎవరు రాలేదు. ఎందుకంటే ఆఫ్టర్‌నూన్ టైమ్ ఏమో మరి నాకు తెలియదు. చాలా సైలెంట్‌గా ఉంది. క్లాస్‌గా కూడా ఉంది పార్లర్. తర్వాత అయితే ఇక్కడ అయిపోయిన తర్వాత మేము వెళ్ళిపోయాము క్లాక్ టవర్ సెంటర్‌కి. అదే జగదాంబ అండి. ఇంకా వెతుకుతున్నాము ఏ జ్యువెల్లరీ షాప్‌కెళ్ళాలి, ఏ జ్యువెల్లరీ షాప్‌కెళ్ళాలి అనేసని. ఇంకా అలా ముందుకెళ్ళి అడ్డగా క్రాస్ చేసేసాం బండి. అప్పుడు చాలామంది ఇలా చూస్తూ ఉన్నారు మాకాసి. అయినా మేము అలా వెళ్ళిపోయాము. ఇంకా అక్కడికెళ్ళిన తర్వాత పర్పుల్ అనే జ్యువెల్లరీ షాప్‌కైతే వెళ్ళాము. ఏండి గోల్డ్ అనుకోకండి. రోడ్ గోల్డ్ కోసం వెళ్తున్నాం మేము. తర్వాత అయితే లోపలికైతే అలాగెళ్ళిపోవాలి. ఇంక జనాలైతే చాలా తక్కువున్నారు. అదే పండగ టైంలో అయితే ఫుల్లు రష్‌గా ఉంటది. ఈ టైంలో చేసుకోవచ్చు షాపింగు. కానీ ఈ టైంలో మనకి ఇంట్రెస్ట్ ఉండదు. ఇలా పెళ్ళిళ్ళు ఏవైనా ఉంటే చేస్తారు. మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్యకి పెళ్ళుంది. తర్వాతయితే మెల్లగా ఎళ్ళిపోతున్నాం షాపులోకి. జనాలున్నా బాగున్ను. అలాగైతే అన్ని ఐటెమ్స్ చూడొచ్చు. ఎవరు లేనప్పుడు వాళ్ళు మనల్నే చూస్తారు. ఇంకా అలాగే ఇక్కడ ఈ ఐటెమ్స్ అన్నీ చూస్తున్నాము. అన్నీ ఆఫ్ రేట్ అంట. కానీ ఫుల్ రేట్ మాత్రం ఎక్కువే ఉంది. తర్వాత అయితే ఇగో ఇక్కడైతే కొన్ని మా ఫ్రెండ్ ట్రై చేస్తుంది. ఇంకెక్కువ అది ఇది అని ట్రై చేస్తుందంటే ఇంకా టైం వేస్ట్ అయిపోద్ది. ఇది బావుంది, బావుంది అని చెప్తే దిప్ప ఎక్కడో పడేసింది ఆ చెవులంది వెతుకుతుంది. మొత్తానికైతే హారం తీసుకున్నాము. తర్వాత అయితే అలా వచ్చిన తర్వాత మిగతా ఎనర్జీ పోయింది. జ్యూస్‌తో సరిపోదు కదా! మళ్ళీ పానీపూరి తిందామనేసని ఇక్కడికైతే దహీపూరి, పానీపూరి అయితే తింటున్నాము. చాలా టేస్ట్‌గా ఉంది. ఇదైతే అప్పుడప్పుడు తింటాము. పానీపూరి అయితే ఎప్పటికప్పుడే తింటాము. తర్వాత అయితే అలా టైలరింగ్ షాప్ దగ్గరికి కూడా వచ్చాము. తనైతే పెళ్ళికెళ్ళాలి అంటే మా టైలరమ్మ లెక్కేసేస్తుంది. ఇప్పుడు మోడం కదా! ఏం పెళ్ళిళ్ళు ఉంటాయి అని చెప్తుంది రివర్స్ మాకు. కానీ పెళ్ళి ఇప్పుడు కాదు నెక్స్ట్ మంతు. ఇప్పుడు నుంచి అడిగితే గాని అప్పటికివ్వదు. అలా చేసాం మేము కూడా షాపింగ్ కూడా అంతే అని. తర్వాత అయితే ఇగోండి ఈ హారం అయితే తీసుకుంది. చాలా బావుంది. దీని రేట్ వచ్చేసి 4500. అప్పుడులానే మా అమ్మ వాళ్ళ టైంలో అంట అంత రేట్‌కి గోల్డ్ వచ్చేది. ఇప్పుడు రోల్డ్ గోల్డ్ కూడా రావట్లేదు. అలాగుంది గోల్డ్ రేటు. తర్వాత అయితే ఇది ఆఫ్ రేటు 2,2కి వచ్చిందనుకుంటా. తర్వాత అయితే ఇది చాలా బావుంది. ఇంకా ఇది పొడులతో వచ్చేసి గ్రీన్ కలరు, వైట్ స్టోను చాలా బావుంది. బావుంది అంతే. మీకెలాగుంది? నచ్చిందా? కామెంట్ చేయండి. తర్వాతయితే మా ఆయన అంటున్నాడు, "ఎందుకు అవన్నీ 600, 700 కొనీయకండి మీషోలో" అని చెప్తున్నాడు. బై బై.